ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్. అదేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎస్, వన్ పిక్చర్ ఫర్ మీడియా. ఇటువైపే చూస్తే ఛానల్స్ కూడా క్యాప్చర్ చేస్తాం. ఓకే అయితే చెప్పండి, మీరు మీద ఉన్నారా? ఓకే, నో ప్రాబ్లం. సో అయితే శ్రీధర్ గారి దగ్గరికి మైక్ వెళ్తుంది ఇప్పుడు. సో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఒక్క నిమిషం, నితిన్ చక్రవర్తి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, కంటెంట్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్. సో దిస్ అమేజింగ్ స్టోరీ టు us. ఫస్ట్ పవన్ ఈ స్టోరీ చెప్పగానే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము. ఇది ఈటీవీ విన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన సాయి కానీ నితిన్ కానీ వీళ్ళందరికీ నా థ్యాంక్స్ అసలు. అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ హూ పుట్ ఆల్ హార్డ్ వర్క్ త్రూ దిస్ అనమాట. దే హ్యావ్ గోన్ సో మెనీ ట్రబుల్స్ అండ్ హార్డ్ వర్క్ అండ్ నౌ దిస్ ఈజ్ ఆల్ యువర్స్ ఫ్రమ్ December 19th. So do please watch this and encourage this content. So which is streaming on ETV Win from December 19th. That's it. Yeah, thanks. థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ మమ్మల్ని కూడా ప్రతి ఇంటికి చేరుస్తున్న మీడియా వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. లీలా వినోదం నిజంగా యాజ్ అన్ యాక్టర్గా నాకు ఈ ఫిలిం చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే ఈ ఫిలిం నాకు ఒక కొత్తగా నా జీవితంలోకి ఒక పేరుని, ఒక ప్రత్యేకతని, ఒక ప్రశ్నని కూడా తీసుకొచ్చింది. నా ఈ 6 ఏళ్ల కెరియర్లో నేను చేసిన క్యారెక్టర్లు ప్రతి ఒక్కటి ఎడిట్ రూమ్లో ఆగిపోతున్న రోజుల్లో నాకు మా భరత్ అన్న తీసుకొచ్చి ఇక్కడికి రారా ఒకసారి ఈ క్యారెక్టర్ విను అని చెప్పారు. అది విన్న తర్వాత అర్థమైంది ఇది ఎడిట్ రూమ్లో ఆగే కథ కాదు. నాకు కొంచెం యాజ్ అన్ యాక్టర్గా ఫస్ట్ స్టెప్ స్టోరీ అనుకున్నాను ఇది. అప్పుడు తెలిసింది సెట్లో మా పవన్ అన్న సాగర్ ఒకసారి ఇట్రా ఒకసారి ఈ ఫ్రేమ్లో నుంచి అంటే అదొక తెలియని హ్యాపీనెస్ నాకైతే. అంటే ఎప్పుడు తెలియని ఒక కొత్త ఫీల్ నాకు అది. అండ్ దాని తర్వాత ఇదే ఆడిటోరియంకి ఇదే థియేటర్కి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళది చాలా దానికి వచ్చాను, కానీ ఎప్పుడు ఏ ఫిలిం కూడా నన్ను మెట్టెక్కనివ్వలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది లీలా వినోదం ద్వారా నిజంగా ఒక మెట్టెక్కానని. సో ఇక్కడ నుంచి చూసే ఈ వ్యూ, ఈ ప్రత్యేకత నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఈ షూట్లో నేను ఒక వర్డ్ విన్నాను, మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం ఏం ఇవ్వాలి అనే ఒక ప్రశ్న నాకు నిజంగా చాలా చాలా తర్వాత రోజుల్లో అది ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా ఫిల్మ్స్ చేశాం, కానీ ఈ ఫిలిమే దాని వెయిటేజ్ ఏంటనేది నాకు చూపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భరత్ అన్న, సాగర్గా నన్ను ఊహించుకున్నందుకు. అండ్ మీ వల్లనే నేను ఆ రోజు వర్క్షాప్లో కానీ ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద కానీ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ అన్న. అండ్ సాగర్ని చాలా ప్యూర్గా రాసుకున్నారు మీరు. మంచోడని చెప్పడానికి మళ్ళీ ఒక రుద్రాక్ష అండ్ చేతికి కాశీ తాడు, ఫార్మల్స్, ఎక్కడికి వెళ్ళినా సరే ప్యాంట్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ సాగర్ని ప్రజెంట్ చేయడానికి చాలా 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 బాగా ఉపయోగపడ్డాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ దానికి మా ప్రియాంక మేడం కాస్ట్యూమ్స్ కానీ అనూష్ అన్న ఫ్రేమ్స్ కానీ నాకు క్రేజీ అనిపించాయి. అండ్ అండ్ ఎస్పెషల్లీ షన్ను బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే యాక్చువల్లీ ఏదైనా షూట్కి వెళ్తే మనం అక్కడ పర్సన్తో కూర్చొని టేక్ అన్నప్పుడు వెళ్ళి మాట్లాడేసి వస్తాం, కానీ షన్ను బ్రో మమ్మల్ని తణుకు మొత్తం తిప్పేసి మాతో డిన్నర్కి తీసుకెళ్ళి గేమ్స్ ఆడి మాతో ఒక స్పెషల్ ర్యాపో సృష్టించారు. ఆ ర్యాపో నాకు చాలా బాగా నచ్చి తనని పర్సనల్గా చూశాను నేను. చాలామంది అంటుంటారు ఏ మనిషినైనా దూరంగానే చూడు దగ్గరే చూడొద్దని. నాకు షన్ను బ్రో ఎలా అనిపించిందంటే ఒకరోజు తన రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా తన ఫ్యాన్స్ వస్తే ఒక ½ అన్ అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పిక్స్ ఇచ్చేసి చాలా టైం స్పెండ్ చేసి వచ్చారు. నాకు అది చాలా చాలా నచ్చింది. సో నాకు అది గుర్తుండిపోయింది అనమాట షన్ను బ్రోతో. మాకంత ర్యాపో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ వల్లనే ఆ ర్యాపో కుదిరి ఫ్రేమ్ మీద అలా వచ్చింది.
యాజ్ అన్ యాక్టర్గా నాకు ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఏం మాట్లాడలేను, ఒక్కటే పవన్ ఒకసారి ప్లీజ్. థ్యాంక్స్ అన్న, నిజంగా పవన్ అన్న గురించి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను బిఫోర్గా అంతగా చేసిన ఏం లేవు, అండ్ ఒక ఇన్స్టాలో ఒక రీల్ చూసి నన్ను ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేశారు. థ్యాంక్స్ అన్నయ్య. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ నమస్కారం అండి. నాకు కొంచెం ఈ స్టేజ్ మీద ఎక్కడం కొత్తగా, థ్యాంక్ యూ బ్రో, స్టేజ్ మీద ఎక్కడం కొత్తగా ఉంది, కానీ మిమ్మల్ని అందరు మీతో పాటు ఎప్పుడు నేను శేఖర్ అన్న, ఎప్పుడు వంశశేఖర్ అన్న వాళ్ళతోనే ఇంటర్వ్యూలు తీసుకుని మీతో పాటు ఎప్పుడు నేను అక్కడ వెనకాల నించుని ఉంటాను. అంటే ఇప్పుడు ఈ స్టేజ్ మీద మాట్లాడే యాక్టర్ మాట్లాడమైన తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు తీసుకోవాలని చెప్పి, అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇలా ఒక యాక్టర్ లాగా మాట్లాడుతున్నానంటే చాలా 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 హ్యాపీగా ఉంది. సో దానికి నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఐ జస్ట్ కీప్ ఇట్ షార్ట్. ఫస్ట్ భరత్ అన్నకి అండ్ శ్రీధర్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే స్టార్టింగ్ వర్క్ షాప్ దగ్గర నుంచి, అంటే నా కోసం ఈటీవీ వాళ్ళతో ఇతను బాగా చేస్తాడు, నేను చాలా 4 years నుంచి ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ చేస్తూ ఎటు వెళ్తుంది, ఓన్లీ ఫోన్ కెమెరా, సినిమా కెమెరా ఉంది రామని అని చెప్పి నేను ఒక చిన్న లోలో ఉన్నప్పుడు భరత్ అన్న ఫోన్ చేసి నాకు అరే ఇట్లా ఉంది ఒక సినిమా అని చెప్పగానే వెంటనే నాకు ఒక అంటే ఒక క్రేజీ ఆపర్చునిటీ లా అనిపించింది ఇది. సో వెంటనే వెళ్ళిపోయాను, స్టోరీ కూడా పిచ్చగా నచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ భరత్ అన్న. అండ్ నెక్స్ట్ పవన్ బ్రో, అందరు చెప్తారు స్టార్టింగ్ లో బ్రో ఇది క్యారెక్టర్ అసలు ఈ సినిమాలో మీరే బ్రో మీరే అని చెప్తూ ఉంటారు, కానీ నిజంగానే అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారా. అండ్ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ బ్రో. నిజంగా చెప్తాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను అంటే న్యాయం చేశానని అనుకుంటున్నాను, ఇంకా నువ్వే చెప్పాలి మైక్ నా పేరు తీసుకో. అండ్ ఫైనలీ మా టైగర్, మా చందమామ, మా షన్ను. సో అది ఎందుకు టైగర్ చందమామ ఎందుకు పిలుస్తున్నారు మాకు మాత్రమే తెలుసు. వెరీ 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 స్వీట్ గా, అండ్ అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు కదా, అసలు బయట మాట్లాడడం ఎక్కువ, కానీ నేను తనతో ఉన్నామంటే నార్మల్గా నేను అంటే ఆర్జేలు బేసిక్ గా అంటే జోకులు వేసుకుంటూ ఉంటాం అన్నట్టు అనుకుంటారు, కానీ ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్ విత్ షన్ను బ్రో. సో టెరిఫిక్ యాక్టర్, టెరిఫిక్ టాలెంట్ ఉన్న మనిషి. అండ్ ఐ గాట్ అ బ్రదర్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ సినిమాకి కాదు, లేకపోతే ఏ సినిమాకైనా నెక్స్ట్ ఇది ఎలా ఉంది, నేను చేయొచ్చా లేదా అని చెప్పి ఒకవేళ అనుకోవాలి అంటే ఐ కెన్ కాల్ హిమ్, హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక మనిషి ముందర వల్నరబుల్ అవ్వడం చాలా కష్టం, నేను షన్ను ముందర ఆ వల్నరబుల్ అవ్వగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఫైనలీ ఈటీవీ విన్ వాళ్ళకి, అంటే ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నారు, సినిమాలో చేయగలుగుతారా అని అలా డౌట్లు ఏమి పెట్టుకోకుండా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఆ వీడియోలను చూస్తుంటే ఇది చిన్న విషయం కాదు, హ్యూజ్ అని చెప్పి నాకు అక్కడ కూర్చుంటే అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రియలీ మీన్స్ అలాట్. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు విల్ ఆల్వేస్ బీ ఇండెప్టెడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. Actually, I am from Kerala, so I don't know Telugu very well. My apologies for that. Is it audible? Yes, of course. First of all, I really love to thank Bharat because he's the one who called me. I remember the day because close. Okay, fine. Okay, I was very excited and happy when he called me for the lead role, Leela. And actually, I'm a little bit nervous, so I hope everyone pardon me for that. And I had a Zoom meeting with Pavan Garu and Bharat Annaya, and it went out very well. And I would like to thank everybody because I was very nervous when I came for the shoot first time. Actually, they made me to do the climax scene at first, so I was very nervous. And Shannu is the one who అసలే నర్వస్నెస్ అంటే మధ్యలోని actually Shannu helped me to go through the lines, and he helped me a lot. And I must say everyone made me comfortable. Actually, Pavan Garu and Anush Garu, everyone was very patient with me. So
So thank you. I think I missed many people. I'm sorry for that. Oh, I must mention Priya because Priya was managing art and costume. Costume and the sorry, costume and also the art team. Ah, yes, correct. Actually, she managed it very well. And Shravanti, Sharan, no, not Sharan. Every time he used to correct me, it's Saran. Saran. Yeah, Swami Sarno. And Shiva, our butterfly, and Madan, everyone was very friendly with me. Everyone made me comfortable. Thank you so much for that. Thank you so much for this opportunity, Bharat Garu. Thank you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినిపిస్తుంది మేడం. కొంచెం దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. అరే అరవకంట్రా. ఫస్ట్ నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నా అంటే నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయడం వల్లే. అమ్మా, డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. అండ్ నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, నాకు వాడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. రే థ్యాంక్స్ రా. అండ్ తర్వాత మనం సినిమాలో ట్రై చేస్తున్నప్పుడు అందరూ మళ్ళీ అడుగుతూ ఉంటారు, మీ పేరెంట్స్కి ఓకేనా, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి అందరూ అడుగుతారు. కానీ బట్ ఎవరు యాక్చువల్గా అడిగింది ఏంటంటే, నీ ఫ్రెండ్స్ నీకు ఓకేనా, నీ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి ఎవరు అడగరు. సో యాక్చువల్లీ అడగాల్సిన క్వశ్చన్ అది. సో సారీ టు స్టాప్ యూ అండి. ఐ వాంట్ టు స్టాప్ యూ. దట్స్ ద రీజన్ ఐ స్టాప్ యూ. సో ప్లీజ్ మీరు అక్కడే ఉండరా, అదే పొజిషన్ అండి మీది. అయితే ఒక ఈ 5-6 years జర్నీలో నా ఫ్రెండ్స్ నన్ను ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ వాళ్ళ సపోర్టు నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. సో ఈ లీలా వినోదంలో కూడా మీకు ఇక్కడ నా ఫ్రెండ్స్తో నేను ఏదైతే నా ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ నేను ఈ లీలా వినోదంలో మీరు ఆ 4 ఫ్రెండ్స్ మధ్యన మీరు చూస్తారన్నమాట. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ అన్నకి, భరత్ అన్నకి, అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డెబ్యూటెంట్ నేను. సో నన్ను నమ్మి మీరు నా కథని నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసి ఈరోజు ఇలాగా ఇంత సక్సెస్ఫుల్గా మనల్ని కంప్లీట్ చేసాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం చిన్నప్పుడు ఎక్కడో ఆటలాడుకుంటున్నప్పుడు ఈటీవీలో ఈ ఉషా కిరణాలు అని పాట స్టార్ట్ అయ్యేది అనమాట. సో ఆ పాట వినగానే మనకి ఏమొస్తుంది అంటే వెంటనే మైండ్లోకి ఏదో సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకు మైండ్లో ఒకటి వస్తుంది. సో లాస్ట్ నేను ఫైనల్ అవుట్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నా సినిమా ఈ ఉషా కిరణాలు అని చెప్పేసి అదే దాంతో నా సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఇంతకంటే గొప్ప ప్రివిలేజ్ ఏముంటుందో డెబ్యూటెంట్ డైరెక్టర్కి. సో నా సినిమా కూడా అలాగా ఉషా కిరణ్ మూవీస్ అని చెప్పేసి అలాగే స్టార్ట్ అయ్యి రామోజీరావు గారు ఫోటో వస్తుంటే ఇంకంతకంటే బెస్ట్ మూమెంట్ లేకపోతే ఇంకంతకంటే బెస్ట్ డెబ్యూ నాకు దేవుడు ఏమిస్తాడు అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఈ లీలా వినోదంలో మేము ఓవర్ థింకింగ్ అని చెప్పేసి ఒక సో అది మనందరూ రిలేట్ అయ్యే కాన్సెప్టే. బట్ సో దాన్ని మేము ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాం. సో మీకు ట్రైలర్లో అంత అర్థమైందో నాకు తెలియదు. బట్ మీరు సినిమా చూసినప్పుడు మాత్రం మీరు ఆ ఓవర్ థింకింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేసి నేనైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పేసి అయితే పక్కా అనుకుంటున్నా. సో అండ్ తర్వాత ఈ సినిమా చూసి మీరు ఒక్కసారిగా అలాగా ఒక 4-5 minutes అలాగా ప్రశాంతంగా వెనక్కి జారిపడి రిలాక్స్ అవుతున్నప్పుడు మీ ఫ్యాన్ గాలి మీరు అలా పైకి చూస్తుంటే సో ఒక్కసారిగా మీ మెమరీస్ అన్ని తిరుగుతాయి. సో ఆ ఫ్యాన్ గాలి కోస్తా మీ కాలేజ్ గాలి తగులుతూ మళ్ళీ మీకు ఎక్కడో ఆ అమ్మాయిని గుర్తు చేస్తుంది. మీరు ప్రేమించిన అమ్మాయినో లేకపోతే మీరు విషయం చెప్పకుండా వదిలేసిన అమ్మాయినో ఆ అమ్మాయిని అయితే పక్క గుర్తు చేస్తుంది. ఆ మెమరీస్ అవన్నీ అయితే మీకు గుర్తొచ్చి ఒక మంచి ఫీలింగ్ అయితే లీలా వినోదం వస్తుందని నేను
పక్కా అనుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన శరణ్ బ్రో, మదన్ అండ్ శివ చాలా బాగా చేశారు. అంటే నా ఫ్రెండ్స్ నేను వాళ్ళు చూసుకున్నాను అనమాట. అండ్ తర్వాత బటర్ఫ్లైగా చేసిన చైతు కూడా చాలా బాగా చేశాడు. సో చైతు, థ్యాంక్స్ చైతు. అండ్ అనగా నువ్వు చాలా బాగా చేసావు, చాలా అందంగా ఉన్నావు. నేను ఇది ఇంగ్లీష్లో నీకు నేను విషయం నీకు ఇంగ్లీష్లో ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఇంగ్లీష్ చెప్తే అది చాలా ఆర్గానిక్ ఉంటుంది. సో తెలుగులో నేను ఆర్గానిక్ గా ఉండేది కదా కావాలి, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. సారీ. యా, మీరు మరీ అలా తిరగడం వల్ల మా కెమెరామెన్ నెక్ పెయిన్ వచ్చేలా ఉందండి. కొంచెం మీరు అటు తిరగారా? మీ బాకే వస్తుంది, పర్వాలేదంటే నాకు ఓకే. ఓకే. తర్వాత సాయి సార్, నితిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ అది ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఫైనల్గా షను బ్రోతో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అయితే ఏమైందంటే, మీ ట్రైలర్లో చూసిన ఆ గంట షాట్ ఉంది కదా, సో ఆ గంట షాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విన్నట్టు ఉన్నారు, బట్ ఆయన ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఉన్నారనమాట. సో ఆ షార్ట్ చెప్పగానే ఇలాగా టేక్ వచ్చారు. ఆ టేక్ వచ్చి వితౌట్ గ్లిజరిన్ ఆయన మరి ఏం గుర్తించుకున్నారేమో నాకు తెలియదు. సో ఆ ఫస్ట్ టేక్ లోనే నెక్స్ట్ లెవెల్ షార్ట్ చేసినమాట. ఆ పక్కన కెమెరా అసిస్టెంట్ ఉన్నారు. ఆడు షార్ట్ చూసి అన్న దొల్లగొట్టేసాడు అని చెప్పేసి అని అన్నాడు. అది మూమెంట్ నాకు ఏమి ఇచ్చాడు ఆయన. మళ్ళీ నేను తర్వాత అడిగాను కానీ ఆయన తలదించుకుని అసలు అటు వెళ్ళిపోయారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను ఈ కథ ఎంత అందంగా రాసినప్పుడు నేను అంత ఎంజాయ్ చేశాను. మిమ్మల్ని మానిటర్లో చూస్తున్నప్పుడు కానీ, ఈ ట్రైలర్స్ లో చూస్తున్నప్పుడు కానీ నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడైతే నాకు ప్రసాద్ అంటే మీరే గుర్తొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు జీవితంలో ఎక్కడ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, బట్ సారీ ఎందుకంటే ఇది కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటుంది, నథింగ్ ప్రిపేర్డ్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసిన సినిమా మీ అందరి ఫ్రెండ్స్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రముఖులందరూ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మేము ఏ ఈవెంట్ చేసినా మాకు అది పాసిబుల్ అవుతుంది అంటే కారణం వంశీశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ మై ఫ్రెండ్స్ కిషోర్ అండ్ సాయి కృష్ణ. ప్లీజ్ కమ్. యా, బికాజ్ కనిపించని రెండు సింహాలు వాళ్ళిద్దరు. సో బిగినింగ్ విత్ ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే, భరత్ వెరీ డియర్ ఫ్రెండ్ అగైన్. సో ఇదివరకు తెలిసి ఆయన ఒక సిరీస్ చేశారు, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. విన్లో చాలా చాలా బాగుంటుంది. దట్స్ మై పర్సనల్ ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. సో తను వచ్చి ఒక కథ చెప్పాలి, ఒక అబ్బాయి కథ చెప్తారు అన్నాడు. వెంటనే తిని వచ్చాడు. నేను తను వస్తే మా పైన కెఫే ఉంటుంది, ఎవరో కుర్రోడు ఏదో ఊరికే టైంపాస్కి వచ్చాడేమో అనుకున్నా. ఐ థాట్ హీ వాస్ సమ్వేర్ 19-20 అని. హీ కేమ్, హీస్ 24, హీ నరేటెడ్ ఎ స్టోరీ, సింగిల్ సెట్టింగ్లో ఇట్స్ అప్రూవ్డ్. ఐ థింక్ సింగిల్ సెట్టింగ్లో అప్రూవ్ అయిన వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ స్టోరీస్ ఇక్కడ. లీలా వినోదం. కంగ్రాచులేషన్స్ పవన్. చాలా అమాయకంగా అనిపిస్తాడు కానీ పవన్ ఫస్ట్ కథలో చెప్పాడు. ఒక సీన్ చెప్తాను. ఒక డైలాగ్ చెప్పాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అడుగుతాడు, మీ మనసు ఖాళీగా ఉందా అని. ఉంది అంటే ఆ మనసులో నేను అద్దెకు ఉండొచ్చా అన్నాడు. ఆ ఒక్క డైలాగ్ అర్థమైపోయింది నాకు సీన్. ఇంకా ఓకే, నెక్స్ట్ 2 hours క్రింజ్ ఫెస్ట్ ఉంటుందేమో అని. బట్ ట్రస్ట్ మీ, ఫెంటాస్టిక్ రైటర్. అండ్ ఐ థింక్ సక్సెస్ వచ్చాక అందరు మాట్లాడతారు, బట్ బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్ హీస్ గోయింగ్ టు మేక్ అ బిగ్ మార్క్. కంగ్రాచులేషన్స్ పవన్. యా. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఎస్పెషలీ ఫ్రెండ్స్ గ్యాంగ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరణ్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ ages 6 years తర్వాత వీఆర్ మీటింగ్. సార్ కంగ్రాచులేషన్స్ అండ్ హోప్ అవర్ అసోసియేషన్ విల్ కంటిన్యూ విత్ ఈటీవీ అగైన్. అనగా కంగ్రాచులేషన్స్. అండ్ బ్రదర్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు షన్ను, ఐ థింక్ నాకు షన్నుతో పరిచయం ఉంది కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ద మోస్ట్ జెన్యూన్ పర్సన్. అంటే ఫిల్టర్స్ ఉండవు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. యూ మే హేట్ హిమ్ టు ద కోర్ ఆర్ యూ మే లవ్ హిమ్ టు ద కోర్, బట్ హీస్ అన్ఫిల్టర్డ్. మనసులో ఏముందో బయటకు అదే ఉంటుంది. సో షన్ను, వెల్కమ్ బ్యాక్ టు సినిమా. సో రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడచ్చు, బట్ ఎవరూ కూడా షన్ను కష్టపడడు, లేకపోతే షన్ను వల్ల సినిమా డిలే అయింది ఇలాంటి మాట మీరు ఎప్పుడూ వినరు కూడా. బికాజ్ హీఈస్ అన్ అసెట్ టు ఎనీ ఫిలిం. కంగ్రాచులేషన్స్. లేదు అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు షన్ను. అంటే నీ సక్సెస్ని ఎంజాయ్ చేయని వాళ్ళు కావచ్చు, నువ్వంటే తెలియని వాళ్ళు కూడా నిన్ను ఇష్టపడచ్చు, హేట్ చేయొచ్చు, బట్
no one can stop you, because I personally know what kind of hard work you put into every film. And thank you so much, Shannu, because without you there's no Leela Vinodam. కథ చెప్పినప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ లాంటి హీరో అన్నారు. లక్కీలీ వి గాట్ షణ్ముఖ్ జశ్వంత్ హిమ్సెల్ఫ్ అండ్ కిషోర్ అండ్ సాయి కృష్ణ. సో ఇది చాలా హ్యాపీగా కనిపిస్తున్న ప్రాజెక్ట్ వెనకాల కూడా చాలా కష్టాలు ఉంటాయి, క్రియేటివ్ కష్టాలు ఉంటాయి. సో ఈవెన్చువల్గా బోత్ ఆఫ్ దెమ్ పుట్ దేర్ బ్లడ్ అండ్ ఎనర్జీ ఇన్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఈ 19th ఈ లీలా వినోదం కోసం ఎదురు చూస్తున్న షణ్ముఖ్ అభిమానులకి, బొమ్మ అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాగే మీ నవ్వులు కంటిన్యూ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సక్సెస్ అవుతుందంటే దానికి కారణం యువి వీడియో వెంకట్ అండ్ మా పిఆర్ఓ వెంసీ శేఖర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పొగిడి నేను తిట్లేరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కమింగ్ టు లీలా వినోదం, ఇది ఒక స్మాల్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఫ్రెండ్షిప్ స్టోరీ. ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ కైండ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. పవన్ సార్ ఇస్తావా? మేము 90s ఇయర్ స్టార్ట్ చేసాము విత్ ఆదిత్య హాసన్ డైరెక్షన్ నుంచి. ఈజ్ నెంబర్ ఫస్ట్ డెబ్యూట్ ఆఫ్ ఆదిత్య. ఇతను మా నెంబర్ 5 డెబ్యూటెంట్ ఇంట్రడ్యూసింగ్ ఇయర్ లాస్ట్లో. సో దిస్ గై ఆల్సో విల్ షైన్ లైక్ మెనీ మోర్ డైరెక్టర్స్ విచ్ ఆర్ డూయింగ్ ఇట్. సో 5th డెబ్యూషన్ డైరెక్టర్ మేము ఇంట్రడ్యూస్ చేసేది ఇతన్ని. సో హోప్ దిస్ కంటిన్యూస్ అండ్ గుడ్ సక్సెస్తోని. సో థ్యాంక్ యూ ఆల్ హూ వర్క్ ఫర్ లీలా వినోదం. సో ఐల్ కీప్ ఇట్ షార్ట్. థ్యాంక్ యూ షన్ను, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్స్ అలాట్. సో థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ టైం ఇలా కలుసుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసిన తర్వాత చాలా అంటే మైండ్ అంతా బ్లాక్ అయింది. నాకే అర్థం కాలేదు. 10 years జర్నీ అంతా సడన్గా అన్ని థాట్స్, అన్ని గిల్ట్ అవన్నీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సారీ టు మై ఫ్యాన్స్, వెల్ విషర్స్. అమ్మ, నాన్న, ఐమ్ సారీ. సారీ, 1 minute. సో అమ్మ, నాన్న, ఐమ్ సారీ. నా వల్ల చాలా ఫేస్ చేశారు. యా, సో ఆల్మోస్ట్ 1.5 year అయింది నేను కంటెంట్ చేసి. చాలా గ్యాప్ వచ్చేసింది. అయినా కూడా ఇంత దాంట్లో కూడా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జర్నీ అంతా ఫస్ట్ వైజాగ్లోని ఏదో ఏం చేయాలో తెలియక ఏంటి నన్ను ఎవరు చూస్తారు అన్నప్పుడు నాకు వైవాలోని నా కజిన్ డైరెక్టర్ దానికి డ్యూయల్ రోల్ చేయడానికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పి నాకు ఇచ్చాడు. దాని తర్వాత నుంచి హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్ చేసుకొని, దాని తర్వాత వెబ్ సిరీస్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవరో ఏదో చేసిన దానికి నాకు ఎఫెక్ట్ అయింది. పోనీ నాకు ఎఫెక్ట్ అయింది, నేను ఆల్రెడీ చూస్తాను నెగిటివిటీ. ఓకే, పర్లేదంటే మా ఫ్యామిలీని కూడా లాగారు ఇందులో. అదే ఎక్కడో అంటే నేను కదా మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నా వల్లే అని. యా, సో అదే ఫైనల్గా ఏం చెప్పాల్సి వచ్చిందంటే, ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంత దాంట్లో అంటారు కదా అమావాస్య చూసినాడు పౌర్ణమి కూడా చూస్తాడని. అలాగే నేను ఎంత హేట్ చూసానో నాకు కరెక్ట్ టైంకి లీలా వినోదం వచ్చింది. ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ భరత్ అండ్ సాయి భయ్య. నిజంగానే ఈ టైంలోని అందరూ ఒక మచ్చలో చూస్తారు, అలాంటి టైంలో కూడా నన్ను చాలా నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ యూ భయ్య, ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. ఎందుకంటే మనం పైన ఉన్నప్పుడు అందరూ ఉంటారు పక్కన జేజే కొడుతూ, మనం పడినప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. అది విత్ ఏజ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకున్నాను. అండ్ ఈ లీలా వినోదం డెఫినెట్లీ మీకు చాలా 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 నచ్చుతుంది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు అందరూ. అండ్ ఈ కొత్త కాన్సెప్ట్తో వస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ మీద మీరు ట్రైలర్లో చూసింది నాకు తెలిసి ఒక 5% ఉంటుంది.
యా సో మీరు మీడియా అందరూ ప్లీజ్ మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ టైం నన్ను సపోర్ట్ చేయండి, నా గురించి పాజిటివ్గా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒకసారి. ఈసారి థ్యాంక్ యూ. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మీ అందరినీ. మీరు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు జనాలకి, మీ నుంచే జనాలు కలుగుతుంది. సో మీ నుంచే ఈ సినిమా ఇప్పటి నుంచి మీ అబ్బాయిని నేను కింద నుంచి వచ్చిన ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నాకు ఏం సపోర్ట్ లేదు, మీరే నా సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హోల్ లీలా వినోదం టీమ్. ఈటీవీ విన్ 99 రూపీస్ పర్ మంత్. సాయి భయ్య మాకేమైనా మా ఫ్యాన్స్కి మా వెల్ విషర్స్కి ఏమైనా ఆఫర్ ఇస్తే 99 రూపీస్ అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐమ్ సారీ ఇఫ్ ఐ గాట్ ఎమోషనల్. థ్యాంక్ యూ. సో ఎస్, అదే ఒక బంపర్ ఆఫర్ యాక్చువల్లీ. యా, సో దాంట్లో మంచి కంటెంట్ ఇస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ డెఫినెట్లీ. అండ్ దీని తర్వాత సూపర్ సక్సెస్ఫుల్గా మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ నితిన్ గారిని